హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వీడియో టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా. ఈ వీడియోలో మనం సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. అయితే మీ అందరికీ కనిపించవచ్చు ఎందుకు ఈ సిబిల్ స్కోర్ పెంచుకోవడం అని చెప్పేసి. యాక్చువల్లీ మనం హోమ్ లోన్ తీసుకోవాలన్నా, కార్ లోన్ తీసుకోవాలన్నా, లేకపోతే క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా సరే మనకు సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సిబిల్ స్కోర్ అనేది 750 నుంచి 800 కంటే ఎక్కువ ఉందనుకోండి. సో అటువంటి సిబిల్ స్కోర్ని మంచి సిబిల్ స్కోర్ అంటారు. 750 కంటే తక్కువ ఉందనుకోండి, సో అటువంటప్పుడు ఈ యావరేజ్ అని చెప్పేసుకోవచ్చు. సో అది మీకు ఎంత తక్కువ ఉంటే మీకు లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి అంత తక్కువ ఉంటాయి. దాని తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు క్రెడిట్ కార్డ్స్ దొరికే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ అనేది లేదా క్రెడిట్ స్కోర్ అనేది 800 కంటే ఎక్కువ ఉందనుకోండి, సో అటువంటప్పుడు మీకు అంటే మీరు ఏదైనా లోన్కి అప్లై చేయాలనుకోండి చాలా ఫాస్ట్గా అప్రూవ్ అవుతూ ఉంటుంది. సో మరి ఈ వీడియోలో మనం సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ని ఎలా పెంచవచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. సో మరి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ మనం పెంచుకోవాలి అంటే చాలా రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి, క్రెడిట్ కార్డు యూజ్ చేసి మనం మన యొక్క సిబిల్ స్కోర్ని పెంచుకోవచ్చు. సో అది ఎలాగో చెప్తాను. సో ఇలా సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి మీకు క్రెడిట్ కార్డు కావాలి అంటే IDFC ఫస్ట్ క్రెడిట్ కార్డుని మీరు యూజ్ చేయొచ్చు. సో ఇదేంటి అంటే మనకు దీనిలో ఉండే క్రెడిట్ కార్డ్స్ అనేవి అన్నీ మనకు లైఫ్ టైం ఫ్రీ ఉంటాయి. మన క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆ ఫీజు ఈ ఫీజు జాయినింగ్ ఫీ అని చెప్పేసి ఎర్లీ ఫీజు అని చెప్పేసి ఛార్జ్ చేస్తాయి కదా. కాకపోతే దీనిలో మనకు ఆ టెన్షన్ ఉండదు. దాంతోపాటే దీనిలో మనకు ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వని 10x రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు 20,000 కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే వాళ్ళనుకోండి, అటువంటిప్పుడు మీకు వీళ్ళు ఈ 10x రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అవి కూడా ఎక్స్పైర్ అవ్వవు. దీనిలో మనం అప్లై చేసుకోవడం చాలా సింపుల్ ఉంటుంది. సో దీనిలో మనం పేపర్లెస్గా అప్లై చేయొచ్చు, అంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటే సో ఎలాగో మనకు మూవీ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడైనా కానివ్వండి, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడైనా సరే ఎట్లాగో డిస్కౌంట్ ఇస్తారు. దాంతోపాటే ఏటీఎం నుంచి విత్డ్రా చేస్తే 48 డేస్ వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ విత్డ్రాల్ ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే దీనిలో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. వీటి గురించి నేను ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడాను. ఇక దాంతోపాటే ఈ రైల్వే స్టేషన్లో లాంగ్ యాక్సెస్ అయినా కానివ్వండి, ఎయిర్పోర్ట్లో లాంగ్ యాక్సెస్ అయినా కానివ్వండి, దానికి సంబంధించిన ఫ్రీ యాక్సెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎలా అప్లై చేసుకోవాలి అంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి జనరల్గా మనం అన్ని క్రెడిట్ కార్డ్స్కి ఎలా అప్లై చేస్తాం, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత ఆధార్ నెంబరు, ఈ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతూ ఉంటాయి కదా, వాటన్నిటి ఇచ్చేయండి, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. సో వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఫిల్ చేసేస్తే మనకు ఈ క్రెడిట్ కార్డ్ అనేది అయితే అప్లై అయిపోద్ది. ఓన్లీ 5 డేస్లో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది అని చెప్తున్నారు. దీనికి అప్లై చేయడానికి మనం ఎంత జీతం పొంది ఉండాలి అంటే 30,000 ఉండాలి. మీరు సాలరీ అయితే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 50,000 మీకు జీతం వస్తూ ఉండాలి. 23 సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మరి మన టాపిక్ వచ్చినట్టయితే ఈ సిబిల్ స్కోర్ ఎలా పెరుగుద్ది అని అంటే, ఫస్ట్ మీరు మీకు సంబంధించిన ఈ క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తక్కువ చేసుకుంటే మంచిది. అంటే మన అందరి దగ్గర దాదాపు ఈ మధ్య క్రెడిట్ కార్డ్స్ ఉంటున్నాయి. కాకపోతే ఈ క్రెడిట్ కార్డ్స్ అనేవి మన అవసరంగా మారిపోయాయి. చాలామంది నేను మా ఫ్రెండ్స్లలో కూడా చూశాను, ఆ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత ఉంటుందో దాన్ని మొత్తాన్ని వాడేస్తూ ఉంటారు. ఒకవేళ దాని 1,00,000 లిమిట్ ఉంటే 1,00,000 వాడేస్తారు. దాని కారణంగానే మన సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా సరే మన క్రెడిట్ కార్డ్ యొక్క యూటిలైజేషన్ 30% కంటే ఎక్కువ అవ్వకుండా చూస్తే మన సిబిల్ స్కోర్ అనేది మెల్లిమెల్లిగా పెరుగుకుంటూ వస్తుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు అందులో 1,00,000 ఇచ్చారు కదా అని చెప్పేసి 1,00,000 వాడమని కాదు. సో ఇక్కడ ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన బ్యూరోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక నిఘా వేసి ఉంచుతారన్నట్టు. అంటే ఇతనికి లోన్ ఇవ్వచ్చా ఇవ్వద్దా అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారన్నట్టు మన క్రెడిట్ కార్డు స్కోర్ చూసేసి. సో అందుకోసం క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ అనేది 30% కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. అయితే మరి నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి కదా, మరి నా క్రెడిట్ కార్డులో 30% యూజ్ చేస్తే సరిపోదు అని అంటే దానికి మీరు ఒకటి చేయొచ్చు. బ్యాంక్ని కాంటాక్ట్ అయ్యి మీ క్రెడిట్ కార్డు యొక్క లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ లిమిట్ పెరగలిగితే ఆ లిమిట్ని పెంచుకోండి. మీరు దాన్ని టైంకి రీపే చేస్తారు అనుకుంటే మాత్రమే ఆ క్రెడిట్ కార్డు యొక్క లిమిట్ని పెంచుకోండి. నేను ఇంకా మీకు చెప్పే సజెషన్ ఏంటి అంటే, బెస్ట్ సజెషన్ ఇది. ఆల్రెడీ మన అకౌంట్లో, అంటే నేను చెప్పే క్రెడిట్ కార్డు గురించి కాదు, డెబిట్ కార్డు, ఏటీఎం కార్డు ఉంటుంది చూసారా, అంటే మన ఏటీఎం కార్డులో ఎంత డబ్బులు అయితే ఉంటాయో, అంటే మన బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు అయితే ఉంటాయో అంత డబ్బులనే మనము క్రెడిట్ కార్డు యూజ్ చేసి ఖర్చు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోయింది అనుకోండి, మీరు తిరిగి పే చేయకపోతే వీళ్ళు విపరీతంగా ఛార్జెస్ వేస్తారు. కాబట్టి మనకి క్రెడిట్ కార్డ్ అనేది ఓన్లీ ఒక 30 డేస్ 40 డేస్ వరకు మాత్రమే వాడుకోమని చెప్పేసి వీళ్ళు ఇస్తారు. సో అది కూడా మనం లేట్ పేమెంట్ చేస్తే మన దగ్గర నుంచి డబ్బులు కడియడానికే వీళ్ళు మనకు ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ 40 డేస్ 50 డేస్ వరకు ఈ క్రెడిట్ కార్డు రూపంలో డబ్బులను ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను చెప్పాల్సుకునేది ఏంటి అంటే, మీ క్రెడిట్ కార్డు స్కోర్ పెంచుకోవడానికి లేదా ఎప్పుడైనా ఆఫర్స్ ఉంటే యూజ్ చేయడానికి మాత్రమే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయాలి. తప్పిస్తే మనం దీంతో జీవితం గడుపుదాం అనుకుంటే మాత్రం అన్ని విధాలుగా మీకు దెబ్బకు వస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ మీద ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక దాని తర్వాత చాలామంది చాలా లోన్స్కి అప్లై చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఏదో ఒక మెసేజ్ వస్తుంది, మీకు ₹1,00,000 లోన్ వస్తాయంటే కథం దానికి అప్లై చేస్తారు, 10,000 లోన్ వస్తాయంటే దానికి అప్లై చేస్తూ ఉంటారు. అలా కాకుండా
మీకు నెసెసరీగా ఉండే లోన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే అప్లై చేయండి. సో అలా అప్లై చేసినప్పుడు మాత్రమే మనకు ఈ క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉంటుందో అది పెరుక్కుంటూ పోద్ది. మీకు రాని వాటికి కూడా మనం అప్లై చేసుకుంటూ ప్రతిసారి మీరు ఎంక్వైరీ పెట్టారనుకోండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ క్రెడిట్ బ్యూరోస్ ఉంటాయి చూసారా, వాళ్ళ మీద నిఘా పెట్టి ఉంచుతారు. వీళ్ళెవరో మాటికి అప్లై చేస్తున్నారు, మరీ కరువులో ఉన్నట్టున్నారని చెప్పేసి క్రెడిట్ స్కోర్ కట్ చేస్తారు. క్రెడిట్ స్కోర్ తగ్గిపోతే మీకు ఎటువంటి లోన్స్ అనేవి రావు. దాంతో చాలామందికి క్రెడిట్ కార్డ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. కొత్త క్రెడిట్ కార్డ్స్ కూడా అప్లై చేస్తూ ఉంటారు. అలా అని చెప్పేసి ఏం చేస్తారంటే కొంతమంది పాత క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లోజ్ చేసేస్తారు. దాని కారణంగా ఏమవుద్ది అంటే క్రెడిట్ హిస్టరీ అనేది క్లోజ్ అయిపోద్ది. అంటే మీరు పాత క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని అలానే కంటిన్యూ చేయండి. సో అది కూడా ఎప్పుడు అనంటే ఇప్పుడు మీరు టైంకి రీపేమెంట్ చేసేవాళ్ళు అనుకోండి, తీసుకున్న డబ్బులు ఏవైతే ఉంటాయో లేకపోతే తీసుకున్న వస్తువులకు సంబంధించిన క్రెడిట్ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని రెగ్యులర్గా పే చేసే వాళ్ళు అయితే పాత క్రెడిట్ కార్డు యూజ్ చేసి, సో అటువంటి క్రెడిట్ కార్డుని మీరు క్లోజ్ చేయకండి. ఆల్రెడీ మీలో చాలామంది తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అదేంటి అంటే ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డు యూజ్ చేశారు, ఏదో ఒక వస్తువు కొనుక్కున్నారు, టైంకి రీపేమెంట్ చేయలేదనుకోండి, అప్పుడు మీ సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోద్ది. మరి మీ సిబిల్ స్కోర్ అనేది పెరుక్కుంటూ పోవాలి అంటే టైంకి పేమెంట్ చేయాలి. అది హోమ్ లోన్స్ అయినా కానివ్వండి, కార్ లోన్స్ అయినా కానివ్వండి, వేరే ఏ లోన్స్ తీసుకున్నా సరే దాన్ని టైంకి రీపేమెంట్ చేస్తే మనకు ఈ సిబిల్ స్కోర్ అనేది పడిపోకుండా ఉంటుంది. దాని తర్వాత ఎట్లాగో మనకు వీళ్ళు భారీగా ఫైన్ వేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఫైన్ నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. దాని తర్వాత చాలామంది ఆన్లైన్లో చాలా రకాల వస్తువులను కొనుక్కుంటూ ఉంటారు. కాస్ట్లీ వస్తువులు, అది ఐఫోనో లేకపోతే శాంసంగ్ ఫోనో లేకపోతే టీవీలో కంప్యూటర్లో మాటలు ఏదో కూడా కొనుక్కుంటూ ఉంటారు కదా. సో అది కొనేటప్పుడు చాలామంది ఈఎంఐ ఆప్షన్స్ దొరుకుతూ ఉంటుంది. అక్కడ మనకేంటంటే నో కాస్ట్ ఈఎంఐని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలా నో కాస్ట్ ఈఎంఐ ప్రొవైడ్ చేసినప్పుడు దానిలో మనకు 12 నెలల వరకు, 6 నెలల వరకు, 3 నెలల వరకు ఇలా టైం ఇస్తూ ఉంటారు. మనలో చాలామంది చాలా ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీరు అలా 3 నెలలు లేకపోతే 6 నెలలు, 12 నెలలు ఉన్నప్పుడు మీరు ఎంత తక్కువ టైం ఉంటే అంత తక్కువ టైం తీసుకొని ఫాస్ట్గా రీపేమెంట్ చేసేసారనుకోండి, సో మళ్ళీ మీరు ఈ ఇంకొక వస్తువుని కూడా ఫాస్ట్గా కొనుక్కోవచ్చు. మళ్ళీ దాన్ని కూడా మీరు ఫాస్ట్గా రీపేమెంట్ చేశారనుకోండి. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ క్రెడిట్ బ్యూరో వాళ్ళకు వీళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళకి తెలిసేది ఏంటి అంటే ఇతను ఫాస్ట్గా ఆ అమౌంట్ పే చేస్తున్నాడు అని చెప్పేసి ఆ క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఈ క్రెడిట్ స్కోర్ పెరగాలి అంటే హోమ్ లోన్స్ లేకపోతే కార్ లోన్స్ లేకపోతే ఈ క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. మనం ఆన్ టైంకి పేమెంట్ చేస్తే వస్తుందని చెప్పాను. సో ఎస్పెషల్లీ ఈ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాని మీద అయితే ఈ క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఎక్కువగా డిపెండ్ అయి ఉంది కదా. అది పెరగాలన్నా తగ్గాలన్నా మీలో చాలామంది అనవచ్చు, ఆల్రెడీ అసలు నా దగ్గర క్రెడిట్ కార్డే లేదు, ఈ క్రెడిట్ స్కోర్ ఎట్లా పెరుగుద్ది, నా ఏజ్ అనేది 19 ఇయర్స్ 20 ఇయర్స్, ఇప్పుడు నా క్రెడిట్ కార్డ్ లేదు కదా అంటే దానికోసము బ్యాంక్లో మనము ఎఫ్డీ చేసుకున్న తర్వాత ఆ ఎఫ్డీస్ మీద కూడా కొన్ని బ్యాంక్స్ అనేవి క్రెడిట్ కార్డ్స్ని ప్రొవైడ్ చేస్తుంటాయి. సో అటువంటి క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేయడం, అలా కాకుండా కొన్ని వెబ్సైట్స్ అనేవి మనకు బై నౌ పే లేటర్కి సంబంధించిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి సరే. సో అటువంటి వాటిని మనం యూజ్ చేసి ప్రాపర్ టైంకి మనం ఆ డబ్బులను పే చేసామనుకోండి, అంటే మనకు వాళ్ళు ఇచ్చిన విండో ఏదైతే ఉంటుందో లేకపోతే వాళ్ళు ఇచ్చిన పీరియడ్ ఏదైతే ఉంటుందో దానికంటే ముందే మనము ఫాస్ట్గా రీపేమెంట్ చేసామనుకోండి, అటువంటప్పుడు మనకు సిబిల్ స్కోర్ అనేది పెరుక్కుంటూ వస్తుంది. దాని కారణంగా మనకు క్రెడిట్ కార్డు దొరుకుద్ది, హోమ్ లోన్స్ అనేవి లేదా కార్ లోన్స్ అనేవి ఇటువంటివి చాలా ఫాస్ట్గా దొరుకుతూ ఉంటాయి. దాని తర్వాత ఇంకోటి చాలామందికి ఇంకొక మిస్కన్సెప్షన్ ఉంది. అదేంటి అంటే మనం మాటికి క్రెడిట్ స్కోర్ చూసుకుంటూ ఉంటే మన క్రెడిట్ స్కోర్ అనేది డిక్రీజ్ అవుద్ది అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే అలా అయితే ఏముండదు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.